ముఖ్యమంత్రి కూతురు కవిత పేరు చెప్తే చాలు రాష్ట్రంలో జరగని పనంటూ ఏమీ ఉండదు. 2014 ఎన్నికలలో తెరాస తరపున ఎంపీగా గెలిచింది కవితక్క. ఆమెకు టీఆర్ఎస్లో ఎంతటి ప్రాధాన్యత ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా మేనేజ్మెంట్ పుణ్యమా అని తెలంగాణలోని మీడియా హౌస్లకే కాదు, జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని మీడియా సంస్థల్లోనూ కవితక్క హవా నడుస్తుందని చెబుతుంటారు. అంతటి పవర్ఫుల్ కవిత రిక్వెస్ట్ చేస్తే పని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు. అయితే ఆమె మాటను లైట్ తీసుకునేటోళ్లు కూడా ఉన్నారని చెప్పాలి. తెలంగాణ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే బతుకమ్మ వేడుకల సందర్భంగా బతుకమ్మను గూగుల్ డ్యూడుల్గా పెట్టాలంటూ ఎంపీ కవిత కోరారు. కొద్ది రోజుల క్రితం గూగుల్ను ఉద్దేశించి ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఎంతో సంబరంగా చేసుకునే బతుకమ్మ బొమ్మను గూగుల్ డ్యూడుల్గా పెట్టాలని కోరారు. అసలు గూగుల్ అన్నది ప్రపంచం మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది. అలాంటి సంస్థ డ్యూడుల్గా బతుకమ్మను పెడితే నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఉండే బోల్డ్ అన్ని ఈవెంట్స్ డ్యూడుల్స్గా పెట్టాల్సి రావటం ఖాయం. ఈ కారణంతోనే కవిత రిక్వెస్ట్ను గూగుల్ ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించిందా అన్నది ప్రశ్నగా మారింది. కవిత కోరిక ఒక్కరోజైతే పర్వాలేదు, బతుకమ్మ సంబరాలు జరిగే 9 రోజులు ఆ డుడుల్ను పెట్టమనడం అత్యాశే అనుకోవాలి. ఇప్పుడు ఆ విషయాన్ని గూగుల్ లైట్ తీసుకుంది. దీంతో కవితక్క మాట విననోళ్ళు కూడా ఉంటారని అర్థమవుతోంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.